2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆదేశానుసారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ స్టేడియం నుండి 2 గ్రౌండ్ వరకు 5 కేరన్ లో ఆర్టీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ ప్రసాద్, ఎంఈఓ, విద్యార్థులు, మున్సిపల్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొని ఓటు ప్రతిజ్ఞ చేశారు. ఆర్డీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ ప్రసాద్ మాట్లాడారు. 18 సంవత్సరాల పైబడిన వారు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వారిపై సివిజిల్ యాప్ ద్వారా లేదా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల సంఘం వారు ఇవాళ 5 కేరన్లు నిర్వహించడం జరిగింది. ఈ 5 కేరన్లో ముఖ్యంగా ఓటు వినియోగం, అందరూ ఓటు హక్కులు వినియోగించాలని కోరుతూ, అలాగే నిర్భయంగా ఓటు వేయాలని, అలాగే ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని కోరుతూ అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ 5 కేరన్లు నిర్వహించడం జరిగింది. ఈ 5 కేరన్లు నిర్వహించడం కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు, మరి మన రెవెన్యూ అధికారి వెల్లంపల్లి గారు, మన రిటర్నింగ్ ఆఫీసర్, మన ఈఆర్ఓ గారు, ఏసీఎల్బీ గారి ఆదేశాలను అనుసరించి మనం ఈరోజు ప్రజల లోపల అవగాహన కల్పించడానికి రకరకాల ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నటువంటి ఓటును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనం ఎన్నికల నాయకుడిని ఎన్నుకోవడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా విశేషణకు ఎలాంటి ప్రభుత్వాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాం. అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని